హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం అయిపోయింది కదా! ఇప్పుడు మాగశిర లక్షవారాల్లో పూజ అందరూ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చేసుకుంటున్నాము మా ఇంట్లో గూడాన. అండ్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది కదా! మాకిక్కడ వైజాగ్‌లో అయితే కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంటది. అక్కడికి ఒక వీక్ అయితే ఎళ్తాము. అది కూడా ఒకసారి బ్లాగ్ పెడతాను. ఇంక ఈరోజు ఏంటంటే లాస్ట్ లక్షవారము అమ్మవారికి పులగంతో పాటు నేను బ్రెడ్ హల్వా చేశాననమాట. సో, ఆ రెసిపీ మీకు కూడా చూపిద్దాము. ఎలాగో ఇప్పుడు మార్గశిర లక్షవారాలు కదా! అందరూ ప్రసాదాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంతో పాటు మనం లేదు అంటే మనం ఏం చేయగలిగితే అది కూడా పెట్టుకోవచ్చు. సో, అందుకనే నేను బ్రెడ్ హల్వా చేశాను. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటూనే ఉంటాయి యూట్యూబ్‌లో. కానీ నా స్టైల్‌లో నేనెలా చేస్తానన్నది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కుకింగ్ ఉంటది కదా! సో, అలా అనమాట. సో, దీనికేంటంటే మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. శాండ్‌విచ్ బ్రెడ్ కానీ, లేదంటే బ్రౌన్ బ్రెడ్ కానీ తీసుకోవద్దు. ఎందుకంటే మిల్క్ బ్రెడ్ అయితేనే స్వీట్‌నెస్ కొంచెం ఉంటది కాబట్టి టేస్టీ ఉంటదనమాట. సో, నేను దానికి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీనికి ఎక్కువ పడుతుందనమాట. డ్రై ఫ్రూట్స్, అనేది ఈ బ్రెడ్ హల్వాకి ఎక్కువ ఉంటేనే దాని టేస్టీగా ఉంటది. అండ్ ఇంకోటేంటంటే ఇది నిలవ గూడా ఉంటదనమాట. ఒక 3, 4 డేస్ ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి 3, 4 డేస్ ఉంచుకున్నా సరే చాలా బావుంటది. పాడవకుండా టేస్టీగా ఉంటది. ఫ్రిడ్జ్‌లో అయితే 1 వీక్ వరకు ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అది తీసుకొని బయట ఓవెన్‌లో వేడి చేసుకొని తిన్నా కూడా అప్పటికప్పుడే చేసినట్టు ఉంటదనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటది. ఫస్ట్ నెయ్యేసి దానిలోని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి కాజు, బాదం, కిస్మిస్ ఇంకోటేంటంటే దీనికి వాటర్ మిలన్ సీడ్స్ ఏస్తే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఈ బ్రెడ్ హల్వాకి. సో, ఇప్పుడేంటంటే అది అయిపోయిన ముందేం చేయాలంటే నేను ఆల్రెడీ బ్రెడ్ పీసెస్ అనేది కట్ చేసేసి ఆయిల్‌లో ఫ్రై చేసి ఉంచాను. ఈ బ్రెడ్ పీసెస్ ఏంటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరీ అంత క్రిస్పీగా అయిపోకూడదు. అలాగని వైట్ వైట్‌గా కూడా ఉండకూడదు. ఇలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనేది బాగా సారీ ఆయిల్ అనేది స్ట్రెయిన్ చేసి తీసుకోవాలనమాట. ఎందుకంటే మళ్ళీ మనం నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి ఈ ఆయిల్ అనేది ఎక్కువైపోతే మళ్ళీ టేస్ట్ అంత చప్పగా అయిపోయినట్టు అనిపిస్తది. సో, చూసుకొని చూడండి. ఇదంతా ఫ్రై అయిపోయింది. ఈ పీసెస్ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఘీ వేసుకొని ఈ రెసిపీ అంతా మొత్తం ఇంకా మాక్సిమం ఫ్రైయే తప్ప మిగిలిందంతా ఘీనే యూజ్ చేశాను నేనైతే. చాలా చాలా టేస్టీ ఉన్నది. ఇంకోటేంటంటే ఇంత ఘీ, షుగర్ అనేది చాలామంది అనుకుంటారేంటంటే ఫ్యాట్ ఎక్కువైపోతది, కొలెస్ట్రాల్ ఎక్కువైపోద్ది అది ఇది అనుకుంటారు కానీ నెయ్యి అనేది ఈ వింటర్ సీజన్‌లో హెల్త్‌కి చాలా చాలా మంచిది. ఎందుకంటారా మన బాడీ అనేది చాలా కూల్‌గా ఉంటది. ఈ వింటర్ సీజన్‌లో చలికి తట్టుకునే శక్తి కూడా ఘీ తినడం వల్ల వస్తదనమాట. ఎందు అండ్ ఇంకోటేంటంటే ఘీ అనేది డెఫినెట్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కాదు. అది గుడ్ కొలెస్ట్రాలే. చాలా చాలా మంచిది. అండ్ పిల్లలకు కూడా పప్పు, నెయ్యి వేసి పెడతారు. అది కూడా చాలా చాలా మంచిది. ఇంకా స్వీట్ అంటే ఎప్పుడో అకేషనల్‌గా తింటాం కాబట్టి అది అండ్ ఎక్కువ ఘీ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం కాదు. ఇది నెయ్యి అనేది గుడ్ కొలెస్ట్రాలే. సో, డెఫినెట్‌గా ఒక స్మాల్ సైజ్ కప్పు వీక్లీ వన్స్ స్వీట్ తీసుకున్న పెద్ద ఏం ప్రాబ్లమ్ లేదు. ఓహ్! స్వీట్ తినేసి లావైపోతున్నాం అది ఇది అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మా ఇంట్లో ఏంటంటే మేము నెయ్యి అది ఎక్కువగానే తింటాము. ఎందుకంటే ఏదైనా స్వీట్ చేసుకుంటాం కాబట్టి నెయ్యి అనేది డెఫినెట్‌గా యూజ్ చేస్తాం. దట్టు ఇంకోటేంటంటే మాకు లంచ్ అయిన వెంటనే డెఫినెట్‌గా మా డ్యాడీకి, నాకు స్వీట్ అనేది తినే అలవాటుందనమాట. సో, ఇలా ప్రసాదాలకి వాటిలకి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక 2, 3 డేస్ తింటే తప్పేం లేదు గదా! సో, అలా అనమాట. ఇది ఇప్పుడు రెసిపీలోకొస్తే బ్రెడ్ అనేది మిల్క్ వేసి, మిల్క్ మొత్తం కంప్లీట్‌గా మిల్కే వేసుకోక్కర్లే. కొంచెం నేను వాటర్ కూడా అందులో మిక్స్ చేశాననమాట. సో, మిల్క్‌ను, వాటర్ మిక్స్ చేసి ఈ నెయ్యిలో ఫ్రై అవుతున్న బ్రెడ్ మీద వేసుకుంటే అది క్రిస్పీ నుంచి కొంచెం సాఫ్ట్‌నెస్ అవుతదనమాట. చూడండి నేను మొత్తం అంతా మెదిపేస్తున్నాను. దట్టు ఇంకోటేంటంటే కొంతమంది బ్రెడ్ హల్వా చేసేటప్పుడు సైడ్ ఎడ్జెస్ బ్రౌన్ కలర్‌లో ఉంటాయి కదా! అవి తీసేస్తారు. నేనైతే అవి తీయట్లేదు. ఎందుకు అవి వేస్ట్ చేయడము అండ్ టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. అది ఉన్నా లేకపోయినా సరే. సో, అలాంటప్పుడు ఇంకెందుకు వేస్ట్ చేయడం? ఇన్‌కేస్ ఎప్పుడైనా మనం చికెన్ అది చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా యూజ్ చేసి ఇలా బ్రెడ్ హల్వా కూడా చేసామంటే అప్పుడు మాత్రం ఆ ఎడ్జెస్ తీసుకెళ్ళి
మిక్సీలో పౌడర్ చేసేస్తే బ్రెడ్ క్రమ్స్ కింద అవుతది కదా! దాన్ని మనం చికెన్‌లో మ్యారినేట్ చేసుకున్నప్పుడు లేదా ఫ్రై చేసుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. లేదు ఇలా సింగిల్‌గా ఓన్లీ స్వీటే చేస్తున్నప్పుడు మాత్రం మనం పడేయక్కర్లేదు. కట్ చేసేసి అందులో మిక్స్ చేసేసుకోవచ్చు. తీ తీయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే టేస్ట్ డిఫరెన్స్ లేనప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేయాలి? ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు కదా! సో, అది. సో, ఇలా మిల్కును కొంచెం వాటర్ వేసి లేదు అదంతా మిల్క్ అనేది బ్రెడ్ పీల్చేస్తది కదా! కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అది కొంచెం మిల్క్‌లోని బాయిల్ అయితేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తదనమాట. అది బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు అదేంటంటే పాల్లో ఉడికిన తర్వాత షుగర్‌లో ఉడకాలి. ఆ షుగర్ పాకం అనేది వచ్చి అదంతా పట్టుకునేలాగా బాగా ఉడికితే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ మీకు వైట్ ఏంటి బ్రెడ్ హల్వా అంటున్నారు వైట్‌గా ఉంది అని అనిపిస్తుందా? లేదు నేను మిల్క్ ఏసుడు ఎక్కువయింది అందుకల్లా అలా ఉందనమాట. సో, ఇదంతా బాగా మిల్క్ అనేది బాగా పీల్చేసిన తర్వాత అండ్ దట్ ఏంటంటే సిమ్‌లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే ఇది పేస్ట్‌లా ఉంటది కదా! తొందరగా ఇదైపోయే ఛాన్స్ ఉంటది. మాడిపోయే ఛాన్స్ ఉంటది. సో, అనేది సిమ్‌లో పెట్టుకొని ఓపికగా చేసుకోవాలి. కొంచెం 8-10 మినిట్స్ పడతది అంతే. అంతకు మించి ఇంకేం పడదు. సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఎప్పుడైనా బ్రెడ్ అది తెచ్చుకొని అలా ఉండిపోయినప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చనమాట. షుగర్ వేసాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఏమో యాలకుల పొడి కూడా వేస్తున్నాననమాట. ఈ రెండిటిని ఏంటంటే బాగా ఉడకాలి బ్రెడ్ అనేది అందులోని అంటే షుగర్ అంతా కరిగి ఆ పాకంలాగా బ్రెడ్‌కి పట్టుకునేలాగా బాగా కలుపుతూ ఉండాలి. అలా కలపకుండా వదిలేసామంటే కిందన మాడిపోద్ది. ఎంత సిమ్‌లో పెట్టినా సరే కొంచెం అలా కలుపుతూ ఉంటేనే అది మాడకుండా ఉంటది. అండ్ దట్ ఇంకోటేంటంటే నేను కండెన్స్డ్ మిల్క్ కూడా వేశాను. షుగర్ కొంచెం తగ్గించి ఎందుకంటే టెక్స్చర్ బావుంటదని చెప్పి కండెన్స్డ్ మిల్క్ వేశాను. మీ దగ్గర పచ్చి కోవా ఉంటే లాస్ట్‌లో అది కూడా వేసుకోండి. చాలా చాలా బావుంటది. అండ్ ఇంకో రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. క్యారెట్ హల్వా. ఈ వింటర్ సీజన్‌లో క్యారెట్ అండ్ ఆరెంజ్ ఎంత ఎక్కువగా తింటే మన స్కిన్ సమ్మర్‌లో అంత బావుంటది. మరీ ఆయిలీగా, మరీ మాయిశ్చరైజర్‌గా కాకుండా మన స్కిన్ టెక్స్చర్ పుట్టినప్పుడు ఎలా ఉండేదో అలా ఉంటదనమాట. సమ్మర్‌లో మ్యాంగోస్ అవి ఎంత ఎక్కువ తింటే వింటర్‌లోని మన స్కిన్ అంత డ్రై అయిపోకుండా ఉంటది. సో, ఏ సీజన్‌లో వచ్చేవి ఆ సీజన్‌లో మనం తీసుకోవడం వల్ల ఎందుకంటే మన నేచర్ నుంచి వచ్చినవి తీసుకుంటేనే కదా! ఏదో ఎక్కడో పుట్టినవి తెచ్చుకొని ఇదని, అదని, అవకాడో అని, అదని, ఇదని కన్నా ఫస్ట్ మనకి మన సీజన్‌లో మన ఇండియాలో ఏవైతే ఉంటాయో అవి మనం తినిన తర్వాత వేరేవి మనం తినొచ్చు. తప్పేం లేదు. తినకూడదని కాదు. ముందు వీటిని ప్రిఫర్ చేయడం మంచిది అని చెప్తున్నానండి. చూడండి కండెన్స్డ్ మిల్క్, షుగరు అదంతా బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి పడతది అనుకుంటే వేసుకోండి. ఎందుకంటే నెయ్యి ఎంతుంటే అన్ని రోజులు అది నిలవుంటది. టేస్టీగా ఉంటది. అదే నెయ్యి అనేది పడకపోతే మాత్రం దానికేంటంటే మనం స్టోరేజ్ ఉంచుకోవాలనుకుంటే అది బూజు పట్టే అవకాశం ఉంటది. ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా, ఎంత బయటున్నా సరే. అదే నెయ్యి అది బాగా వేస్తే చాలా టేస్టీగా ఉంటది. అండ్ నెక్స్ట్ రెసిపీలో నేను క్యారెట్ హల్వా కూడా చూపిస్తాను. ప్లీజ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే మాత్రం కొంచెం లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే నాకు ఒక హెల్ప్ అవుతదనమాట. కంటెంట్ నచ్చితేనే చేసుకోండి. నేనేమి బలవంతంగా చేసుకోమని చెప్పట్లేదు. కంటెంట్ నచ్చినప్పుడు ఒక లైక్ ఇస్తే కదా ముందుకెళ్తది ఛానల్. సో, అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కామన్‌గా అనిపిస్తే మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటది. ఒక్క రెసిపీతో చూసి మీరు జడ్జ్ చేయలేం కదా ఎవరినిని. అదే చూసారు కదా! డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్తారు. సో, మీకు నచ్చితే గనుక చేసుకొని కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కూడా నేను చూపిస్తాను డెఫినెట్‌గా. సో, బై బై. థ్యాంక్ యూ.